హలో గైస్, వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సో ఈరోజు మనము కాంపిటేటివ్లో ఎస్ఎస్సి జీడీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి జేఈ, సో ఏ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఆ యాప్టిట్యూడ్లో ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ని 30-40 మినిట్స్ వరకు ఒక్కొక్క వీడియో చేస్తూ మీకు 7 to 8 వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. సో లెవెల్ 1, 2, 3, 4 వరకు. ఓకేనండి, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ట్రూటెక్ అకాడమీ. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్స్ మార్క్స్. సో సపోజ్కి మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్నారు అనుకోండి. సో కానిస్టేబుల్ ఏమవుతుందంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి మీకు 50 మార్క్స్ వరకు ఉంటుంది. అదర్వైజ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథమెటిక్స్ పార్ట్ వచ్చేసరికి అంటే మార్క్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క ఎగ్జామ్కి. బట్ అల్టిమేట్గా వెయిటేజ్ అనేటువంటిది అర్థమెటిక్లో పర్సంటేజెస్కి, ప్రాఫిట్ అండ్ లాసెస్కి ఈక్వల్గా ఉంటుంటాయి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి వీటి మీద మనం ఈరోజు ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్, వాట్ ఈస్ మెంట్ బై ప్రాఫిట్, వాట్ ఈస్ మెంట్ బై లాస్ అంటారు. సో ఈ ప్రాఫిట్ లాస్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి జనరల్గా మాట్లాడుకుందాం, సరదాగా మాట్లాడుకున్నట్లయితే ఒక కాన్సెప్ట్ ఏదో ఒక ఆర్టికల్ ఉన్నది. ఈ ఆర్టికల్ మనం ఏం చేస్తున్నాం, నీకు ప్రాఫిట్ రావాలన్నా లాస్ రావాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ యూ కెన్ డూ బిజినెస్. నీకు లాభం రావాలన్నా నష్టం రావాలన్నా నువ్వు బిజినెస్ చేయాలి, అదర్వైజ్ వర్తకుడుగా మారాలి. ఓకే, ఒక ఆర్టికల్ నేను తీసుకున్నాను, దీన్ని నేను ఒక 200 రూపీస్కి పర్చేస్ చేశాను. అంటే దీన్ని ఏమంటారు, కొన్న ప్రైస్ని ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అని చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకున్నా, కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైసే నీకు కీ రోల్ చేస్తుంది. ఎలా కీ రోల్ చేస్తుంది అంటే, నీకు ప్రాఫిట్ రావాలి అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు నువ్వు అమ్మాలి. లేదు నీకు నష్టం వచ్చింది అంటే ఎవరి కాస్ట్ ప్రైస్ కంటే నువ్వు అమ్మిన సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండాలి. అంటే తక్కువ ఉండాలి. అర్థమైంది డయాగ్రామ్? ఏం లేదు. సో మీరు కాస్ట్ ప్రైస్ లేదా కొన్న వెల అంటాం మనం. ఈ కాస్ట్ ప్రైస్ లేదా కొన్న వెల అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొన్న వెల కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే యు గాట్ ప్రాఫిట్. కొన్న వెల కొండ అమ్మిన వెల ఎక్కువ ఉంటే దాన్ని ప్రాఫిట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్, నువ్వు అమ్మే ధర అనేటువంటిది కొన్న ధర కంటే తక్కువగా ఉంటే దెన్ యు గాట్ లాస్. అంటే నీకు ప్రాఫిట్ రావాలన్నా లాస్ వచ్చినా దేని మీద ఆధారపడి వస్తుంది సార్ అంటే కాస్ట్ ప్రైస్ మీద ఆధారపడి వస్తుంది. దేని మీద వస్తుంది సార్? కాస్ట్ ప్రైస్. ఇది గమనించండి. ఈ కాస్ట్ ప్రైస్ కొన్నవాళ్ళు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఇంకోటి ఉంది, ఏముందంటే సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ఈ కాస్ట్ ప్రైస్ మనం కోవే అంటాం, కొన్న వెల. ఇది ఆవే అంటామా, అమ్మిన వెల. ఓకే, సో నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, అంటే ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది అని డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఏదంటే కాస్ట్ ప్రైస్. సో అందుకే ఎప్పుడు కూడా ఫార్ములాలో మనం ఏం తీసుకుంటాం అంటే కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడు కూడా మనం డినోమినేటర్ లో ఉంచుకోవాలండి. కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ డినోమినేటర్ గా ఉంచి ఈ కాస్ట్ ప్రైస్ కాన్స్టెంట్ లో ఎప్పుడు కూడా డినోమినేటర్ లో ఉండాలి. వీటిపైన నీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ రాయాలి, లేదు ప్రాఫిట్ రాలేదు లాస్ వచ్చిందంటే లాస్ రాయాలి. అంటే నీకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదంటే నీకు ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ పైన రాసి కాస్ట్ ప్రైస్ రాయాలి. అదర్వైజ్ యు గాట్ లాస్ వచ్చిన ప్రైస్ రాసి కాస్ట్ ప్రైస్ కింద రాయాలి. సో అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి సార్ అంటే
ఈ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కానీ నాకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అది డిసైడ్ చేసేది ఆన్సర్ అంటే కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేసినా ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో నీకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకోండి, ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే నీకు వచ్చిన ప్రాఫిట్ ఇంటూ 100. లేదు నాకు లాస్ పర్సంటేజ్ కావాలంటే నీకు వచ్చిన లాస్ ఏదైతే ఉందో లాస్ బై కాస్ట్ ప్రైస్ సిపి ఇంటూ 100 తీసుకోవాలి. అసలు నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఏ విధంగా తెలుస్తుందంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అని రాస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ అని రాస్తున్నాను. నాకు ప్రాఫిట్ వచ్చిందా, ప్రాఫిట్ ఆర్ లాస్, దాని యొక్క పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది. ఓకే రైట్. నేను ఒక ఆర్టికల్ని ఒక 200 రూపీస్ కొన్నానండి. ఒక ఆర్టికల్ని నేను ఏం చేశానంటే 200 రూపీస్ కొన్నాను. అర్థమైందండి? ఇది కనిపిస్తున్నదా? ఓకే దాన్ని కిందకి రాసే ప్రయత్నం చేద్దాం. జూమ్ ఎక్కువ చేసినట్టున్నారు పిల్లగాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ కాస్ట్ ప్రైస్, దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్, దిస్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్, పర్సంటేజ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఒక 200 రూపీస్తో ఒక ఆర్టికల్ని పర్చేస్ చేశాను. 200 రూపీస్తో పర్చేస్ చేసిన ఆర్టికల్ నేను 250 రూపీస్కి సేల్ చేసిన. 200కి కొన్నాను, 250కి సేల్ చేశాను. అంటే నాకు అక్కడ లాభం వచ్చింది. ఇది కాస్ట్ ప్రైస్ కొన్నది. సెల్లింగ్ ప్రైస్ ఏముంది 250. అంటే నేను 200 కొన్నదాన్ని 250కి అమ్మాను. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది 50 రూపీస్. 250 మైనస్ 200 50. ఇక్కడ లాస్ ఏం లేదు. ఇప్పుడు నాకు పర్సంటేజ్ కావాలి అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎనీ కాస్ట్ ఆఫ్ దట్ కాస్ట్ ప్రైస్ అంటే కింద ఉండాలి. కాస్ట్ ప్రైస్ 200 కింద పెట్టుకున్నాను. ఓకే, నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది 50 రూపీస్ వచ్చింది. 50 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 100 1 జా 2 జా 2 1 జా 225 జా. అంటే నాకు 25% ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చింది. ఏమొచ్చింది అన్న 25% ప్రాఫిట్ వచ్చింది. సో ఇదొక క్రైటీరియా. నెక్స్ట్ మనం నేను ఏం చేస్తున్నానంటే 400 రూపీస్ ఉన్న ఆర్టికల్ని 350 రూపీస్కి నేను సేల్ చేసిన. కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ 350. సో 400కి 350కి మధ్య వేరియేషన్ ఎంతండి 50 రూపీస్. అది ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్ కాదండి, లాస్. ఎందుకు? ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే నీకు లాస్ వస్తుంది. ఈ లాస్ ఎంత వస్తుంది 400 మైనస్ 350 50 రూపీస్ లాస్ వస్తుంది. నాకు పర్సంటేజ్ ఆఫ్ లాస్ కావాలి, లాస్ పర్సంటేజ్ కావాలి. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాను, ఆల్రెడీ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది డినామినేటర్ లో ఉండాలి. కాస్ట్ ప్రైస్ అనేటువంటిది డినామినేటర్ ఉండాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ 400 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. సో వాట్ ఈస్ ద లాస్? దట్ ఈస్ 50 ఇంటూ 100. 100 1 జా 100 4 జా. సో 4 హౌ మెనీ టైమ్స్ 50 అంటే 12.5. అంటే నాకు ఏమొచ్చింది 12.5% ఏమొచ్చింది లాస్ వచ్చింది. వన్ థింగ్ హియర్, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్లో లాస్ క్యాలిక్యులేషన్లో అన్ని సందర్భాలలో కూడా డినోమినేటర్లో మనము కాస్ట్ ప్రైస్ మాత్రమే వేయాలి. సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో నీకు ప్రాఫిట్స్ వస్తాయి. లేదా నీ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు
నువ్వు సేల్ చేస్తున్న ప్రైస్ అమ్మకపు ధర అనేటువంటిది కొన్న వెళ్లకుండా తక్కువ ఉన్నప్పుడు నీకు నష్టం రావడం జరుగుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, పర్సంటేజ్ ఆఫ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ డినోమినేటర్లో కాస్ట్ ప్రైస్ మాత్రమే రాయాలి. ఎందుకంటే నీకు లాభం వచ్చేది నష్టం వచ్చేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైస్ మెయిన్లీ. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద నీకు ఎంత లాభం వచ్చింది, ఈ కాస్ట్ ప్రైస్ మీద ఎంత నష్టం వచ్చింది అంటే ఫ్యాక్టర్ దేన్ని కంపేర్ చేసుకుంటూ పోతామంటే కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకుంటూ మనం పోతుంటాం. సో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లేదా నీకు లాస్ వచ్చింది అనుకోండి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ విధంగా మనం పోవాలి. ఓకేనండి. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1 by 1 మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫర్ దిస్. ఇక్కడ ఇదే కంటెంట్ మనం ఏదైతే మాట్లాడామో ఓకే ఏం చెప్తున్నారంటే ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ మోర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్, నువ్వు అమ్మే ధర అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో యూ గెట్ ప్రాఫిట్. కొన్న ధర కంటే అమ్మిన ధర అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు లాభం వస్తుంది. ఇది మాకు తెలుసు అంటారు, జస్ట్ బేసిక్స్ అంతే. కొన్న ధర అనేటువంటిది సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్, దెన్ యూ గెట్ లాస్. ఈ యొక్క కొన్న ధర కంటే అమ్మిన ధర తక్కువగా ఉన్నప్పుడు నీకు లాస్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇది గమనించండి. ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా బేస్డ్ ఫ్రాక్షన్ అంటుంది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. సో మీకు లాభం వస్తే ఏమని చెప్పాను, ఈ లాభ శాతం కావాలి. ఈ లాభ శాతం నాకు ఏ విధంగా వస్తుందంటే నువ్వు లాభ శాతమైన నష్ట శాతమైన ఎప్పుడూ కూడా కొన్నవేల అనేటువంటిది కింద ఉండాలి, డినోమినేటర్ లో ఉండాలి. సో నీకు లాభం వస్తే లాభం బై కొన్నవేల ఇంటూ 100, లేదా నష్టం వచ్చింది అనుకోండి నష్టం బై కొన్నవేల ఇంటూ 100 వేస్తే ఉంది నీకు పర్సెంటేజ్ ఆఫ్ లాస్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో బోత్ కండిషన్ లో నీకు లాభం దట్ ఈస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా లాస్ పర్సెంటేజ్ అయినా డినోమినేటర్ లో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, లాస్ వస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100 we got percentage. Clear? So we can do some problems based on this. Okay. సో ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుందన్న. సో చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని హోల్డ్ చేసి చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ స్పీడప్ గా చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకే రైట్. సో bought an article for 1250 1250 rupees and sold it 1750. Find his result percentage. ఏమడిగింది ఇక్కడ రిజల్ట్ పర్సంటేజ్ అడిగింది. సో మనకి రిజల్ట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ అంటే మనకి ఒక వర్తకుడు ఒక వస్తువుని 1250కి కొని 1550కి అమ్మిను అయినా అతనికి వచ్చిన ఫలిత శాతం ఎంత అంటే ఎంత లాభం వచ్చిందని అడగలేదు. 1250 1550 500 రూపాయలు మీరు డైరెక్ట్ చెప్పొచ్చు. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే పర్సంటేజ్ కావాలి. సో దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం సింపుల్ చేయొచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో సపోజ్ వన్ క్యాండిడేట్ కెన్ ఆల్రెడీ 6 months 1 year బట్టి ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లమ్స్. బట్ రీసెంట్ గా ఎవరైతే ఎస్ఎస్సి జీడీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నారో లిటిల్ బిట్ అథమెటిక్ వాళ్ళకి అంతగా తెలియని వాళ్ళకి సో నేను బేసిక్స్ అని చెప్తున్నాను. సో యూ కెన్ ఫాలో, యూ హ్యావ్ సమ్ బేసిక్స్, దెన్ యూ కెన్ ఫాలో 3, 4, 5, 6, 7 ఆఫ్ అప్కమింగ్ క్లాసెస్. ఓకే సో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నాను 1, 2 క్లాసెస్ వరకు. 3, 4, 5, 6 అనేటువంటివి అప్కమింగ్ ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మాత్రం చెప్తాను. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. ఓకేనండి. ఓకే హియర్ వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ బాట్ ఆర్టికల్. సరే ఇక్కడ ఎక్కడ కాస్ట్ ప్రైస్ లేదు సార్, ఏం సార్ బాట్ అంటే బాట్ అన్నా కూడా కొన్న వల్ల అని అర్థం. ఓకేనండి. సో వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ హియర్, కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్స్ టు 1250. ఓకే దెన్ so selling price, what is the selling price? Selling price equals to 1750. So the difference between selling price ఎక్కడ ఉంది 1750 ఉంది, కాస్ట్ ప్రైస్ 1250 ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ దెన్ వి గాట్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. గుడ్. సో 1750 150 1250 అంటే ఏమైంది సార్, డైరెక్ట్ గా మనం 500 రాస్తాం. ఇక్కడ కొంతమందికి డౌట్ అవుతుంది, సరే ఈ 500 అన్నారు ఓకే నాకు ఈ 500 వచ్చింది కానీ డినోమినేటర్ ఏది వేయాలి, నువ్వు ఆప్షన్ 1250 వేసినా ఆన్సర్ ఉంటుంది, 7050 వేసినా ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాము ఫలిత శాతం ఆల్వేస్ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై
కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నీకు లాస్ వచ్చింది అనుకోండి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేది డినోమినేటర్ లో ఉండాలి. ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ అండర్ డినోమినేటర్. క్లియర్? దెన్ సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 1250. సో 500 1250 ఇంటూ మనం 100 తీసుకున్నాం అనుకోండి. సో సింపుల్లీ కాట్ 0 0 5 2 జా 5 2 జా 10 5 5 జా 25. హౌ మెనీ టైమ్స్ 25 1 జా? సో మనకి అల్టిమేట్ 25 2 జా 2 into 20 2 into 2 దట్ ఈస్ 40%. చూడండి ఏం లేదు, 500 మనకి వచ్చింది డిఫరెన్స్. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ వేయాలి. 500 బై కాస్ట్ ప్రైస్ అంటుంది 1250 ఇంటూ 100 వేసుకున్నాం. ఈ 0 0 క్యాన్సిల్ కొట్టేసిన. 5 2 జా 10 5 2 జా 10 5 5 జా ఈ 25 2 జా అంటే 20 మల్టిపుల్ విత్ 2 అంటే 40%. ఏమొచ్చింది నాకు? ఇది ఏమొచ్చింది? పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లేదా నథింగ్ బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. హౌ మచ్? 40%. సార్ ఇంకా ఇంకో వే ఏదైనా మనం చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా. సో అర్థమెటిక్ అనేది యూ కెన్ డూ ఎనీ డిఫరెంట్ టైప్స్. ఏం లేదు, ఇక్కడ సిపి అని రాసుకుంటాను, కనిపిస్తుంది కదా బాటమ్ మొత్తం. ఎస్. ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అని రాస్తున్నాను. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 1250. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? 1750. ఓకే, అంటే మీరు అంత స్పీడ్ గా ఉంటే ఏం చేయొచ్చు అంటే ఈ 0 0 క్యాన్సిల్ చేసేయండి. సో ఇది ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది అంటే 25 5 జా ఇది ఎంత సార్ అంటే 25 7 జా అంటే ఇక్కడ రేషియో ఏమొచ్చింది? 5:7 వచ్చింది. సో ఇప్పుడు 5:7 వస్తే ఈ 5 పార్ట్స్ లో కొన్నావు, 7 పార్ట్స్ అమ్మావు అంటే నీకు ప్రాఫిట్ ఎంత? 2 పార్ట్స్. 2/5 మల్టిపుల్ విత్ 100. సో 5 1 జా 5 2 జా 20 into 2 దట్ ఈస్ 40. కనిపిస్తుంది అది? లేదు, 2/5 into 100 5 2 చేస్తే 2 into 20 నథింగ్ బట్ 40%. అంటే వీ కెన్ డూ అర్థమెటిక్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ స్టైల్స్. బేసిక్ ఎంత చెప్తుందంటే కాస్ట్ ప్రైస్ 1250, selling price 1750. The difference between 1750 1250 that is 500. So 500 by 1250 multiple with 100. Then we got 40%. Otherwise simply write cost price selling price 1250 1750 cancel చేసుకో 5:7 వచ్చింది in terms of ratio లో. ఈ 5 parts అనేటువంటి ఏంది? కాస్ట్ ప్రైస్. ఇదేంది? 7 parts సెల్లింగ్ ప్రైస్. సో నాకు డిఫరెన్స్ ఏమొచ్చింది? 2 parts వచ్చింది. ఎంతకి? అమాంగ్ 5 parts కి 2/5 into 100 5 జా 5 20 జా అంటే ఈజీ వేస్ మనం చేసుకోవచ్చు ఏ విధంగా అయినా. బట్ whenever you have understand, then you can know everything. ఓకేనా? సో నార్మల్ గా మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళే ఏం చేస్తాం అంటే మ్యాప్స్ పెట్టుకుంటాం. ఆ మ్యాప్ లో ఆ పక్కన ఎందుకు కూడా ఏం చేస్తాం? రోడ్డు చుట్టూ తిప్పి తీసుకొస్తుంటాడు. కానీ 1 2 టైమ్స్ మనం వెళ్ళిన తర్వాత అంత అవసరం లేదు, ఇలా షార్ట్ కట్ ఉందని మనం ఏం చేస్తుంటాం? డిసైడ్ చేస్తుంటాం. ఈ ప్రొసీజర్ అనేది మ్యాప్ లాంటిది అనమాట, జీపీఎస్ మ్యాప్ లాంటిది. వీ హ్యావ్ టు ఫాలో దట్. whenever you know the concept of that particular question, then you simply CP SP 1250 1750. It is a ratio of 5:7. 5 becomes 7 parts. How it will become? 5:7. So how many more parts? 2 parts. 2/5 into 100 easily get 40%. Second question మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్? యా, స్పీడ్ ఆన్సర్ చేయండి. మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారో దట్ ఈస్ యువర్ విష్. యా, హియర్ ద క్వశ్చన్ ఈస్ a man bought an article 1200 rupees and spent 200 rupees on repair. సో 1200కు కొని 200 రూపాయలు ఏం చేస్తున్నాడు? దాని మీద ఏదో ఖర్చు చేసిండు రిపేర్. హీ సోల్డ్ ఇట్ ఫర్ 1680 చేసి ఏం చేసిండు? 1680 రూపాయలకి అమ్మిండు. వాట్ ఈస్ ప్రాఫిట్? వాట్ ఈస్ ద ప్రాఫిట్ అంటే? సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్ బిజినెస్ లో నువ్వు ఒక ఆర్టికల్ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఆర్టికల్ ని అమ్ముతుంటావు. అంటే అది ఏ ఆర్టికల్ అయినా లైక్ దట్ డైరెక్ట్ కన్సూమ్ ఆర్టికల్స్. సపోజ్ ఇప్పుడు బాటిల్ ఉంది, ఒక బాటిల్ తీసుకున్నావు, ఇంకో ఆ బాటిల్ అమ్మావు. ఒక బ్యాగ్ తీసుకొచ్చా, ఆ బ్యాగ్ నువ్వు తీసుకొచ్చి అమ్ముతుంటావు. అలా కాకుండా సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ తీసుకొచ్చి దాన్ని ఫినిష్డ్ ప్రొడక్ట్ గా కండక్ట్ చేసి ఆ సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ని ఫినిష్డ్ ప్రొడక్ట్ గా కండక్ట్ చేయడానికి కొంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది, కొంత అమౌంట్ అవుతుంది. దానికి యాడ్ చేసుకుంటే ఫైనల్ ప్రైస్ రావడం జరుగుతుంది. నార్మల్ గా ఒక టిఫిన్ షాప్ తీసుకుందాం. సో ఏదో తీసుకొచ్చి ఆ ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్ గా మనకు అమ్మరు కదా. మనం ఏం చేస్తాడు? డిఫరెంట్ తీసుకొచ్చి ఆ ఫైనల్ ప్రోడక్ట్ ని మనకి అమ్ముతుంటాడు. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా నువ్వు సేల్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు.
కానీ ఒక ప్రోడక్ట్ ని సెమీ ఫినిష్ ప్రోడక్ట్ ని ప్రోడక్ట్ గా ఫైనల్ ప్రోడక్ట్ గా తీసుకోవడానికి ఈ కొంత టైంలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటాడు. లేదా ఏమైనా రిపేర్స్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కాదు రంగులు వేసి అమ్ముతుంటాడు, మేకప్ చేస్తుంటాడు. ఆ రంగులు వేసిన ఖర్చు కూడా దేని మీద పడాలి? ఈ కొన్న కాస్ట్ ప్రైస్ మీదే పడాలి. అర్థమైందండి? ఒక ల్యాండ్ తీసుకుంటాడు, ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తుంటాడు, ఆ ల్యాండ్ మీద ఇల్లు కాస్ట్ కూడా వేసుకుని అమ్ముకుంటే ప్రాఫిట్స్ ఈ విధంగా ఫాలో అవుతుంటారు. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఏం కలడు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈస్ 1200, 1200 రూపాయలు అంట. కాస్ట్ ప్రైస్ ఈస్ 1200. సో ఇది ఏం చేసిండు? దీని మీద ఒక 200 రూపీస్ ఏం చేసిండు? ఇన్వెస్ట్మెంట్ చేసిండు, రిపేర్ చేసిండు. అంటే కాస్ట్ ప్రైస్ కి 1200కి ఏం చేయాలంటే 200 మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమైంది? కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 1400. అదే మీరు ఇంతవరకు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఫస్ట్ తీసుకోవాలంటే వేయలేదు. ఆ రిపేర్స్ కూడా కలుపుకుంటే నీకు 100,000 కింద మాత్రమే వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏముందన్నా? సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మిందన్నా అంటే ఈ స్పెండ్ అవుట్ ఎంత కమ్మింది అంటే 1680. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏముంది? 1400కి ఈ యొక్క 1680కి ఎంత ఉంది సార్ అంటే మనకి వీ నో దట్ 280, 280 రూపాయలు ఉంది. ఎంత ఉందండి? 280 ఉంది. గమనించండి, కాస్ట్ ప్రైస్ 1400, సెల్లింగ్ ప్రైస్ 1680. కాస్ట్ ప్రైస్ కూడా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. దెన్ యూ గాట్ ప్రాఫిట్. సో హౌ మచ్ ప్రాఫిట్? 280 రూపీస్ ఉంది. ఈ 280 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 1200 వేయొద్దు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా కలుపుకొని ఈ 1400 వేయాలి. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి మల్టిపుల్ విత్ 100. మల్టిపుల్ విత్ 100. బోత్ జీరోస్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్. సో 14 1 జా 14 2 జా అంటే నీకు 20% ఏమొచ్చింది నాన్న? 20% ఏమొచ్చింది నీకు? ఈ 20% అనేటువంటిది ప్రాఫిట్ అనేటువంటిది రావడం జరిగింది. సార్ ఇది జిపిఎస్ మ్యాప్ రూట్ అన్నారు. మరి వాట్ ఈస్ ద షార్ట్ కట్? వాట్ ఈస్ ద షార్ట్ కట్ అంటే ఇక్కడ వాట్ ఈస్ ద 2 అమౌంట్స్? ద ఫస్ట్ వన్ ఈస్ 1400. 1400. Second one is 1680. 1680. We get cancel 0 0. 0 0 క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఈజీగా 5 6. సో 5:6 వేసుకోవచ్చు. సో 5:6 ని మనం ఏం చేసుకోవచ్చు? 5 పార్ట్స్ కాస్త 6 అయిందంటే 1/5 ఇంటూ 100. సో 5 వేసుకుంటే మనకి 20% అనేటువంటిది డైరెక్ట్ గా వస్తుంది. అర్థమైందండి? సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ అనేటువంటి రావుతుంది. జస్ట్ 20%, వన్ స్టెప్, సింగిల్ స్టెప్. 1400 is 600, 1680, 0 0 cancel, 5:6, 5 becomes 6, 1/5, that is 20%. We have to do like this, or otherwise simply one step only, not much more than that. So what is the answer for this question? 20% ఏంటండి? Profit. Next question. Yeah, a woman bought a gold ring for 8,000. So at the time of ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసరికి 8,000 కూడా గోల్డ్ రింగ్ వచ్చేదేమో. ఇప్పుడు రావట్లేదు. రైట్ నో 1,50,000, 1,40,000, 1 తులా 11.6 grams 1,50,000 అవుతుంది రైట్ నో. రైట్, ఓకే. 8,000 ఉంది అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 6,000. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ గోల్డ్ రింగ్ ఈస్ 8,000. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? Selling price equals to 6,000. So what is the difference? Difference D equals to 2,000. What is the difference? ఇది మీద వెళ్ళిపోయి 6,000 పంపడం అంటే నీకు ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఏమొచ్చింది? లాస్ వచ్చింది. నీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రేషియో ఫార్ములా ఏంది? కాస్ట్ ప్రైస్ కింద ఉండాలి, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పైన ఉండాలి, లాస్ అయితే లాస్ ఉండాలి, ఇంటూ 100. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, వి సబ్స్టిట్యూట్ దిస్. వాట్ ఇస్ ద లాస్? 2,000 బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 8,000 ఇంటూ 100. 2 1 జా 2 4 జా. సో 1000/4 అంటే ఏముంది మనకి? 25% ఏంటి? ప్రాఫిటా లాసా? లాస్. డౌన్ సింబల్స్ ఏంటంటే లాస్. ఏం లేదు, 2,000 నాకు లాస్ వచ్చింది, 8,000 కొన్నాను. వాట్ ఈస్ ద పర్సంటేజ్? 2 1 జా 2 2 జా, ఒకరంటే 2 4 జా. సో 100/4 25%. సో నాకు అంతా వస్తలేదు. వన్ మెథడ్ నాకు ఏం కావాలి? బుల్లెట్ కావాలంటే ఏం లేదు, హియర్ ఓన్లీ బుల్లెట్ ఇస్ దేర్ లోడింగ్. వాట్ ఈస్ దట్? హియర్ ఓన్లీ మనకి ఏం కావాలి? ఇక్కడ మనకి 2,000 ఉంది, 8,000 ఉంది, ఇంకో పాయింట్ ఏముంది సార్ మనకి? ఇక్కడ 8,000 ఉంది, ఇంకో పాయింట్ 6,000 ఉంది. సో ఈ క్యాన్సిల్ చేయండి. ఇది 4 అయింది, ఇది 3 అయింది. 4 కాస్త 3 అయింది, ఏమైంది? తగ్గింది. ఎంత తగ్గింది? 1 తగ్గింది ఇంటూ 100. డైరెక్ట్లీ వీ కెన్ గివెన్ ఇట్ యాజ్
ఏంటి 25? ఈ ఫస్ట్ వాల్యూ కంటే ఈ వాల్యూ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. 8,000 కాస్త 6,000 అయింది అంటే ఏమైంది? 4 కాస్త 3 అయింది. 1/4 దట్ ఈస్ 25%. Arrow down symbol indicates the loss of that particular section. Okay, the next question we will. Here the question is there. If a trader buys an item of 400 and sells it is a profit of 80, what is the percentage of profit? ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇంతకు ముందు ఏం చేసిండు? టూ డిఫరెంట్ ఆఫ్ అమౌంట్స్ ఇచ్చి ఫైండ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం చేసిండు? ఒక వస్తువుని 400 కొన్నాడు, అమ్మితే 80 రూపాయలు లాభం వచ్చింది, అయితే ఫలిత శాతం అంతా అన్నాడు. సో మనకి సింపుల్ క్వశ్చన్. మనం ఏం చేస్తున్నాం? వాట్ ఇస్ ద ప్రాఫిట్ అంటే కింద ఏమని చెప్పుకున్నా? ఆల్రెడీ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఉండాలి, ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఉండాలి. మరి వాట్ అబౌట్ న్యూమరేటర్ అంటే ఇక్కడ నీకు వచ్చిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండాలి అన్నాడు. ఈ డైరెక్ట్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 400 కొన్నావు అండ్ సెల్స్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్ 80, 80 రూపాయలు లాభం అమ్ముకుంటున్నావు అన్నాడు. దాని సింపుల్ ఎలా వెళ్ళి ఈ 80 రూపాయలు ప్రాఫిట్ కాబట్టి 80 బై కాస్ట్ ప్రైస్. సో వాట్ ఈస్ ద 80 బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 400 into 100. Why 100? We need that 4. So 4 divided by 8 అంటే 20%. ఏంటిది? 80 రూపాయలు లాభం వచ్చిందంటే ప్రాఫిట్. సో సింబల్ ఇండికేట్స్ ప్రాఫిట్స్. సో మాకు ఈ షార్ట్ కట్ ఏమైనా కావాలంటే ఉంది. 400 కొన్నావు, నువ్వు ఎంత కమ్మావు? 480 కమ్మావు. అంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రాసుకోండి, ఏం అవసరం లేదు అక్కడ. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, నో నీడ్ టు డూ ఎనీథింగ్. సింపుల్ మీకు రాసుకుంటండి. సిపిఎస్పి, కమిషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ తీసుకుంటారు, సూపరింటెండెంట్స్ అనేటువంటివి డిస్ట్రిక్ట్ మోడ్స్ లో ఉంటారు. ఒక వాటర్ మేబీ 00 కట్ క్యాన్సిల్. సో మనం ఈ 00 కట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏమని చూసారంటే 5:6, 85 86. Then 5 became 6. How 5 became 6? 1 is increased. 1/5 into 100. So get cancel. We get 20% profit. Arrow symbol up. No need to do anything or much more than simple. Right? Next question. సో ఇప్పుడు ఈజీగా ఉంటాయి సార్. నెక్స్ట్ అంటే అప్కమింగ్ ఫాలో అవ్వండి, వాటిని కూడా మీకు ఈజియెస్ట్ మెథడ్ లో చెప్తాను. షార్ట్ కట్స్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. హియర్ ద క్వశ్చన్ ఇస్ దేర్. If a trader buys an item 600 rupees and sell it at a loss of 50 rupees. Previous question లో ప్రాఫిట్, ఇప్పుడు ఏమైంది? లాస్ అయింది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనకి ఆల్వేస్ మనకి ఏముండాలి? కాస్ట్ ప్రైస్ ఉండాలి. సో నీకు ఇక్కడ ఏమొచ్చింది? ఒక వర్తకుడు ఒక వస్తువుని 600 కొన్నాడు, అమ్మగా ఏమైంది? 60% నష్టం వచ్చింది. సో 600 కొన్నావు కాస్ట్ ప్రైస్, నీకు నష్టం ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60 బై కాస్ట్ ప్రైస్, 60 బై ఎంత? ఇది ఈజీగా చేస్తా, డోంట్ వరీ. by 100, 6 6 10, that is 10%. ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఇట్ ఇండికేట్స్ లాస్. దెన్ ఆల్సో యూ కెన్ డూ లైక్ దిస్, సిపి ఎస్పి. సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 600, 60% నష్టం వచ్చిందంటే 60 ఏం చేయాలి? అక్కడ తీసేయాలి. ఈ 0కి క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం చేయాలి? 60:50. యూ కెన్ డూ లైక్ దిస్. నీకు ఏదైంది? 60. సో ఇప్పుడు 10 6, ఓకేనండి. సారీ 6 10, 6 9. లాస్ వచ్చింది. డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. ఒకటి లాస్ వచ్చింది 10%. అర్థమైందండి? నో నీడ్ టు వరీ. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సింపుల్. ఇది 60 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, లాస్ వస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్. సో ఆల్వేస్ డినామినేటర్ లో కాస్ట్ ప్రైస్ ఉండాలి అనే కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి. జనరల్ యూ కెన్ డూ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ అండ్ ట్రూటెక్ అకాడమీ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. డైలీ లైవ్స్ ఉంటాయి. డైలీ యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ వస్తుంటాయో బిలాంగ్స్ టు ఆర్ఆర్బి, జేఈ. సో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో ఇవన్నీ ఏం చేశారంటే టెక్నికల్ తో పాటు యాప్టిట్యూడ్ కూడా కావాలి. సో వెన్ వీ నో ద యాప్టిట్యూడ్ జనరల్లీ, ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేటువంటిది CBT 2. మరి CBT 1 కూడా మనం క్రాక్ చేయాలి కదా. సో ఆ CBT 1కి మాతో కీప్ టచ్ లో ఉండడానికి మేము చేస్తుంటాం. ఓకేనండి? సో SSC GDs కూడా మేము రెగ్యులర్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ప్లీజ్ టచ్ విత్ ట్రూటెక్ అకాడమీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Yeah. Here the question is there. If a trader buys an item and sell for 120 with a profit 30, then find the profit percentage. ఏమన్నాడు? ఒక వర్తకుడు ఒక వస్తువుని 120 రూపాయలు అమ్మగా అన్నాడు.
అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 120 రూపీస్ అమ్మగా, అది ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్, ఎంత వచ్చింది అన్న ప్రాఫిట్, 30 రూపీస్ వచ్చింది, 30 రూపీస్ వచ్చింది. నాకు ఏం కావాలి, లాభ శాతం ఎంత అలా అనుకో, ఈ 30/120 వేసి గుద్దే అనుకో, 80/30 30 ఇలా వేసాం అనుకో, 30/120 × 100 వేసాం అనుకో, మొత్తం రాంగ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు ఎప్పుడు కూడా కింద డినామినేటర్లు ఏముండాలన్నాను, కాస్ట్ ప్రైస్ ఉండాలని చెప్తాను. మరి నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రైస్ కనిపిస్తుంది. నాకు కాస్ట్ ప్రైస్ రావాలంటే ఏం చేయాలి, ఎస్ వీ నో దట్. మనకి ఏం తెలుసు అంటే ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ అనేటువంటి తీస్తే నాకేమొస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది. మరి లాస్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, లాస్ ఎప్పుడు వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే లాస్ వస్తుంది. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఉంది 30 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 120 ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఎస్పీని ఇటు పంపిస్తున్నాను. ఏం లేదు నాన్న, నీకు 30 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, 120 రూపాయలు కమ్మిన నీకు 30 రూపాయలు లాభం వచ్చింది. అయితే అసలు ఖరీదు ఎంత, 120 - 30. అర్థమైందా, నీకు 120 రూపాయలు ఒక ఆర్టికల్ అమ్మినప్పుడు నీకు 30 రూపాయలు లాభం వచ్చింది. ఆ 30 రూపాయలు లాభం తీసే నువ్వు ఎంత కొన్నా తెలుస్తుంది. అదే కదా క్వశ్చన్. యా, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ 120 మైనస్ ప్రాఫిట్ 30, దట్ ఈస్ 90. అన్నది 90 ఏంటి, 90 ఎంఎల్ కాదు, 90 ఏంటంటే అది కాస్ట్ ప్రైస్. నాకు కాస్ట్ ప్రైస్ ఎందుకు కావాలి, నీకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కావాలన్నా పర్సంటేజ్ ఆఫ్ లాస్ కావాలన్నా ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉండాలి. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిప్లై విత్ 100 గివ్స్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో నాకు ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ డినామినేటర్ వేయాలి. కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఈ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ తీస్తే నాకు కాస్ట్ ప్రైస్ వచ్చింది. దెన్ ఏమడిగినాడు, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నట్టు. నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 30 రూపీస్ వచ్చింది. నువ్వు ఎంత కొన్నావు, మళ్ళీ 120 వేసావు, 90 వేయాలి. దాని ఏమైంది, ఇంటూ 100, 30/3031. అప్పుడు ఏమైంది, 100 అంటే 33.1/3%. నాకు ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఏమొచ్చిందా, ప్రాఫిట్ వచ్చింది. దీన్ని మనం ఇంకో విధంగా చేసుకోవచ్చు. మన షార్ట్ కట్ మెథడ్ ఏంటది, షార్ట్ కట్ మెథడ్ ఏం చెప్పాను నేను, సిపి వేసుకోవాలి, ఎస్పీ వేయాలి. కాస్ట్ ప్రైస్ నాకు ఎంత వచ్చింది, 90 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది, 120 వచ్చింది. 3:4. దెన్ 3 becomes 4. ఏ విధంగా అయింది, 1/3 × 100, దట్ ఈస్ 33%. 33/1/3% ఆర్ 1/3% మనం చెప్పుకుంటాం. క్లియరా? సో పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది డినోమినేటర్ లో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ లేదా లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100, ఇట్ గివ్స్ యూ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Here one question is there. Ratio of cost price and selling price of article is, లేదా art is 4:5. Artist and రాశారు పర్వాలు. Somewhere mistakes are made for editor. మా ఎడిటర్ ఉన్నారు మనకి, హరీష్ కుమార్, అదేవిధంగా ఉపేంద్ర కుమార్. వీళ్ళు మేక్ ఇచ్చే కొన్ని సందర్భంలో, అన్ని సందర్భంలో బాగా చేస్తుంటారు, బట్ కొన్ని సందర్భంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. వాళ్ళు మనం రెక్టిఫై చేయమని చెప్దాం. ఓకే, రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టికల్ రాసుకోండి. ఆర్టికల్ ఏమైంది సార్ అంటే 4:5. ఇవ్వండి, ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, సిపి అదేవిధంగా ఎస్పి. వీళ్ళు రేషియో ఏ విధంగా ఉన్నాయి, 4:5 లో ఉన్నాయి. దెన్ ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. అంటే నీకు 4:5 ఇందాక షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉందో అదే 4 becomes 5 అయింది. ఏ విధంగా బికేమ్ 5 అయింది, 1 పెరిగింది. ఎంతకి, 4కి ఇంటూ 100. మనకి వచ్చింది ఎంత, 25. ఏంటి ఇది, ప్రాఫిట్. అడుగుతుంది ఫస్ట్ ఏమి ఇచ్చిందో చూసుకోండి. కొన్ని సందర్భంలో సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ద రేషియో ఆఫ్ 4:5. ఫైండ్ అవుట్ ద లాస్ట్ పర్సంటేజ్ అంటాడు. అంటే క్వశ్చన్ స్టార్టింగ్ ఏమి అయింది, కాస్ట్ ప్రైస్ సిపి. సెకండ్ వన్ సెల్లింగ్ ప్రైస్, వాట్ ఇస్ ద రేషియో, 4:5. 4 becomes 5. How many parts will increase? 1 part out of 4. Then 1/4 multiplied with 100. We can get
25%. Get 25%. This is the answer for this question. This is the simplest questions. You don't worry about these type of questions. We will get easily. Yeah. We will take next question. Here the one question is, a ratio of cost price and selling price is, yes, similar question. No, my dear friends, pause this video and to make your answers and check it once. So the ratio of first name on the cost price, second name on the selling price, yes, CP, SP. So what is the ratios? 20, 21. So 20 becomes 21. How many parts will increase? 1 part. Out of 20, multiple with 100. 21 are 25 are. ఎంత పెరిగింది? 5% ఏమైంది? లాభ శాతము. మీకు 5 వచ్చింది కదా, మళ్ళీ ఎంత ఆప్షన్ చూడకుండా దిద్దేశారు. అక్కడ ఫస్ట్ 5% లాస్ ఉంటుంది. చెక్ ఇట్ వన్స్ అండ్ స్లోలీ అండ్ యూ హ్యావ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏం లేదు, అది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అడిగిందా, దాని ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో నేను ఏం రాసిన? సిపి ఎస్పి 20, 21. 20 becomes 21. How many parts will increase? 1 part. ఎందుకు సార్ ఇక్కడ 20 రాసానంటే మీకు ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది డినోమినేటర్ లో ఉండాలి. సో 1/20 విత్ మల్టిపుల్ విత్ 100. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాన్న మీకు డౌట్స్ ఉన్నా నేను లైవ్స్, అప్కమింగ్ లైవ్స్ కండక్ట్ చేస్తున్నాను షార్ట్లీ, యాజ్ వెల్ యాజ్ డైలీ అర్థమెటిక్ అనేటువంటి డైలీ ఒక వీడియో మీకు ప్లే అవుతూ ఉంది. అర్థమెటిక్ ఒకటి వీడియో, అదేవిధంగా రీజనింగ్ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా టీం ఏదైతే ఉందో పీపీటీస్ చేయడమే లేటు. ఎవ్రీడే ఐ విల్ స్పెండ్ ద టైమ్ ఫర్ 1 hour ఫర్ అర్థమెటిక్ అండ్ 1 hour ఫర్ రీజనింగ్ అండ్ డైలీ one టాపిక్ ఐ విల్ ఇంక్రీజ్ దట్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. If the selling price of an article is 1/3 of the cost price, find the gain percentage. సో ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక వస్తువు యొక్క అమ్మిన ధర దాని కొన ధరకి 1:1/3 టైమ్స్ అన్నాడు. సో మనకి ఏమన్నాడు? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఇది రాసుకోండి, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది? 1:1/3 టైమ్స్ 1:1/3. సో 3 1 3, 3 + 1 4, 4/3 టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్? కాస్ట్ ప్రైస్. ఏమొచ్చింది? కాస్ట్ ప్రైస్. ఏం లేదు, సింపుల్ గా రాసుకోండి. ఈక్వేషన్ అక్కడ క్వశ్చన్ ని ఈక్వేషన్ గా రాసుకుని రావాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్, సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్ అన్నాడు కాబట్టి ఎస్పి ఈక్వల్స్ టు ఏం చెప్పిండు? 1/3. 1/3 3 అగట్ల 3 కోట కలిపితే 4, 4/3. అది దేనికి సమానం? కాస్ట్ ప్రైస్ సమానం. ఈ ఈక్వేషన్ వచ్చిందంటే క్వశ్చన్ నీకు అయిపోయినట్టే. సెల్లింగ్ ప్రైస్ 4 ఉంది. ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ 4 ఉంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఏమైంది? 3. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 4 ఉంది, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 3 ఉంది. సో మనకి ఇప్పుడు రాసుకోండి, ఎప్పుడు కూడా డినోమినేటర్ ఏమి ఉండాలి? కాస్ట్ ప్రైస్ ఉండాలి. డినోమినేటర్ ఏముంది అక్కడ? 3 ఉంచుకుంటాం. ఈ 3 కాస్త 4 అయిందంటే ఏ విధంగా అయింది? 1 part ఇంక్రిమెంట్ అయింది. 1/3 × 100 దట్ ఈస్ 33/1/3% ఆఫ్ ప్రాఫిట్. 33 and 1/3% ఆఫ్ ప్రాఫిట్. ఏం లేదు, క్వశ్చన్ మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే క్వశ్చన్ యొక్క ఆలోచన. నువ్వు చేస్తే నీకు మార్కులు వస్తాయని కాదు, వాళ్ళకి నిన్ను క్వశ్చన్ ఇచ్చి నిన్ను తప్పు చేయించాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ద ఎగ్జామినర్. ఓకే, యాజ్ యూ నో ఐఎమ్ ఫార్మర్లీ సివిల్ కానిస్టేబుల్ వర్కింగ్ యాజ్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆల్సో. సో హౌ టు attempt the questions, how to question paper will give us, we know the analysis. Okay, the selling price of article is 1/3. సెల్లింగ్ ప్రైస్ ఇలా ప్లేస్ చేశాను. 1/3 అంటే 4/3 కాస్ట్ ప్రైస్ చేశాను. ఫస్ట్ ఏదైతే ఉందో ఇది చూడండి, కలర్ చేంజ్ చేస్తాను మీ గురించి. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది బాటమ్ లో వస్తుంది, కాస్ట్ ప్రైస్ అనేది ఇది టాప్ లో వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఇది బాటమ్. ఎప్పుడు కూడా ప్రాఫిట్ లో మనకి ఏముండాలి? కాస్ట్ ప్రైస్ డినోమినేటర్ ఉండాలి. 3 కాస్త 4 అయింది అంటే 1 పెరిగింది. 1/3 × 100 దట్ ఈస్ ఎంతండి? 33% అనేటువంటిది ప్రాఫిట్ గా మనం చెప్తాం. ఓకే, we will see the next question. Here if profit is, ఇవ్వండి ఇక్కడ చెప్తున్నాడు. ప్రాఫిట్ అనేటువంటిది ఏమన్నాడు? ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం రాసుకోవాలి? ప్రాఫిట్ రాసుకోవాలి. ప్రాఫిట్ అనేటువంటిది 3/8 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్ ఏముందో నేను అదే రాస్తున్నాను, ఏం రైట్. క్వశ్చన్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ ఈజ్ 3/8 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాను. అంటే మీరు ఇది ఇక్కడ క్వశ్చన్ మీరు చదవండి. సారీ,
ప్రాఫిట్ ఈజ్ 3/8 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అనేది 3/8 లో ఉంది. ప్రాఫిట్ ముందు ప్లే చేశాను, 3/8 వేసాను. దేనికి? దేనికి? సెల్లింగ్ ప్రైస్ కి. ఈ డినామినేటర్ లో ఇది ఏదైతే ఉందో ఈ ఏరియా అనేటువంటిది, ఈ బ్యాక్ అనేటువంటిది దీనికి సంబంధించింది. సెల్లింగ్ ప్రైస్ 8 ఏమొచ్చింది నాకు? సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది 8 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 8 అయితే ప్రాఫిట్ ఎంత? 3. 8 నుంచి 3 తీస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్. ఏం లేదు, సింపుల్ లాజిక్. వన్ థింగ్ క్లియర్ చూడండి. నేను ఏం చేసిన ఫస్ట్ ప్రాఫిట్ ఈస్, ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ 3/8 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అనేటువంటిది 3/8 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. లేదా మీ గురించి లాభం, తెలుగులో కూడా మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది లాభం ఈక్వల్స్ టు ఏం చెప్తున్నాడు? 3/8 వంతు ఆఫ్ దేనికి? 3/అమ్మిన వెలలో అన్నాడు. ఈ కింద ఈ బాటమ్ దీనికి సంబంధించింది, ఈ పార్ట్ అనేది దీనికి సంబంధించింది. ఫ్రాక్షన్ మీరు బఫిగట్ చేసుకోండి. 8 పార్ట్లు అమ్మాం, లాభం నీకు 3 వచ్చింది అంటే 8 పార్ట్లు అమ్మినదా? ఈ సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే నీకు 8 పార్ట్స్ అయితే 3 పార్ట్లు లాభం అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? నీకు కాస్ట్ ప్రైస్ అయితే కదా 3 లాభం అయితే 8 వస్తుంది. దెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 5, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 8. నాకేం కావాలి? లాభ శాతం. 5 కాస్త 8 అయిందంటే ఎంత పెరిగింది? 3 పెరిగింది. అవుట్ ఆఫ్ 5 మల్టిపుల్ విత్ 100, 5 1 5 20. సో వీ గెట్ 60% ఇస్ ద ప్రాఫిట్ ఫర్ దిస్ ఏరియా. ఓకేనండి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం ఉంది మ్యాజిక్. క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఉంది మ్యాజిక్. ప్రాఫిట్ ముందు ప్రాఫిట్ రాస్తున్నాను. 3/8 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. 3/8 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ఈ బాటమ్ ఉంది సెల్లింగ్ ప్రైస్ సంబంధించింది, టాప్ లో ఉంది ఈ యొక్క పైన ఫ్రాక్షన్ కి సంబంధించింది. దెన్ ఈజీ ఆన్సర్. సెల్లింగ్ ప్రైస్ 8 అయితే నీకు లాభం 3 వచ్చిందంటే లాభం నీకు 3 వచ్చింది, 8 అమ్మినోడు అంటే నీకు కొనవాలి 5 అవ్వాలి. 5:8. 5 becomes 8. ఎలా 8 అయింది? 3 పార్ట్లు పెరిగింది. సో ఎందుకు? 3/5 మల్టిపుల్ విత్ 100. వీ కెన్ గెట్ ఆన్సర్. దట్ ఈస్ ద 60% ప్రాఫిట్. 60% ఇస్ ద ప్రాఫిట్. యా, థ్యాంక్ యూ గైస్. ఇక్కడతో ఈ సెషన్ 1 ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఏం చేస్తానంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 8 వరకు వస్తాయి. లిటిల్ బిట్ ట్రిక్ వస్తుంటాయి. బట్ ఐ కెన్ గివ్ హౌ టు సాల్వ్ దట్ క్వశ్చన్స్, ఈజీలీ సాల్వ్ దట్ క్వశ్చన్స్. ఐఎమ్ గివెన్ కాన్సెప్చువల్, ఫుల్ పాత్ వే అండ్ షార్ట్ కట్ ఆల్సో. ఓకేనండి. ప్లీజ్ టచ్ విత్ ట్రూ టెక్ అకాడమీ. థ్యాంక్ యూ మై డియర్స్.